రెండోది హాస్పిటల్లో ఇద్దరు చావు బతుకుల మధ్య ఉన్నారు. కోమాలోంచి మొన్న 4 రోజుల కింద ఒకటి బయటకు వచ్చాడు. రెండోడు మాట్లాడే స్థితిలో నడుమును పడిపోయినా. ఇప్పటికి 15 రోజులు, ఇప్పుడు 18 రోజులు 20 రోజులు అయింది. ఇంత వరకు పోలీసు వాళ్ళు వచ్చి వాంగ్మూలం తీసుకోవాలా వాళ్ళ దగ్గర. ఇదా పోలీస్ కేసు నడిపే విధానం? పోలీస్ కేసు ఉండాల్సిన విధానం ఇదా? మళ్ళీ కేసు కట్టుదిట్టం చేసాం, దోషులను శిక్షిస్తామంటారా? ఆ కారులో ఉన్న వాడి భార్య తల్లి తొక్కిచ్చు అని చెప్పారు. వాళ్ళు కేకలు పెడుతుంది, చుట్టుపక్కల పొలాల్లో ఉన్నారు. తొక్కిచ్చని వాళ్ళు అరుస్తుంది, చుట్టుపక్కల పొలాల్లో ఉన్నారు. వాళ్ళకి ఆ కేసులో ఉన్నారా వాళ్ళు? వీటితో పాటు ఆ రోజున ఈ దోషి ఎవరైతే ఇంత దుర్మార్గం పాల్పడ్డాడో వాడితో పాటు ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటున్నారు మిగతా వాళ్ళు. ఆ రోజు ఆ సంఘటన సందర్భంగా వాళ్ళు ఎవరైనా పిలిచి ఇంట్రాగేట్ చేసి పేర్లు కలిపారా? ఏరే వాళ్ళు జీబు తీసుకొచ్చి ఆ దోషులు మొత్తం ఎవరైనా కారుతో గుద్దారు, ఆ కారు స్ట్రక్ అయిపోయింది. మొత్తం టైర్ బరస్ట్ అయ్యి హెయిర్ బెలూన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కారు తీసుకు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వాడు టైర్ బరస్ట్ అయిపోయి హెయిర్ బెలూన్ రిలీజ్ అయిపోయి స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది కానీ కారు వదిలేశారు అక్కడ వాడు.